ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ముందుగా ఒక వీడియోలో మేము మతి స్థిమితం లేని వాళ్ళకి ఒక వీడియో చేసాము. మరొక వీడియో జనవశ్య యంత్రము ఒక వీడియో చేసాం. ఈ వీడియో వచ్చి ఈ యంత్రము అమావాస్య రోజున భూత పిశాచులను తొలగించే యంత్రం. ఇది ఈ యంత్రం గురించి ఎంత ఎక్కువ చెప్పినా కూడా తక్కువే అవుతుంది. ఇది కాళికాదేవి సంబంధించిన యంత్రం. ఇది ఈ యంత్రాన్ని అమావాస్య రోజు లేదా పౌర్ణమి రోజుల్లో మీరు తయారు చేసుకోవచ్చు. అమావాస్య గడియ మొదలైనప్పుడు ముందుగా ఒక 5 నిమిషాల ముందు స్నానం చేసి పూజ గదిలో ఉంచుకొని మీరు ఇంతకుముందు ఏ ప్రకారం అయితే పూజ చేస్తున్నారో అదే ప్రకారం పూజ చేయండి. అమావాస్య గడియ మొదలైన కానించి సంకల్పం చెప్పుకోండి. నేను ఈ అమావాస్య సమయంలో భూత పిశాచులను తరిమి యంత్రాన్ని తయారు చేస్తున్నాను. ఎటువంటి ఇబ్బందులు ఏ శక్తి అడ్డుపడకుండా పూర్తిగా యంత్రం అయిపోయే వరకు పూర్తిగా ఎటువంటిది ఎవరు మా జోలికి రాకుండా, అంటే మధ్యలో తయారు చేసేటప్పుడు వాళ్ళు వీళ్ళు వచ్చి పిలుస్తూ ఉంటారు. ముందుగా చెప్పుకొని నేను ఇట్లా ఉన్నా, మీరు ఎవరన్నా 1 గంట 2 గంటలు నాతో ఎవరు నా దగ్గరికి రావద్దని చెప్పుకొని, పక్కన పిల్లవాళ్ళు ఉన్నా కూడా పెద్దవాళ్ళకని చెప్పండి. అంటే మిమ్మల్ని మధ్యలో ఇబ్బంది లేకుండా ఉండేదానికి, ఇబ్బంది జరగకుండా చూసుకోండి అని మీ కులదైవానికి ఇష్టమని చెప్పుకొని సంకల్పం చెప్పుకోండి. ఈ యంత్రము రాగి రేకు లేకపోతే వెండి రేకు ఒకటి, రాగి రేకు రెండవది వెండి రేకు, వెండి రాగి ఈ రెండిట్లో మీరు చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా చేయాలంటే, రక్తచందనము, ఒకవేళ రక్తచందనం మాకు దొరకదు అనుకుంటే గోరాజనము, కుంకుమ 2 కలిపి, గోరాజనము కుంకుమ 2 కలిపి దానిమ్మ చెట్టు పుల్ల తీసుకొని పెన్నులాగా తయారు చేసుకోండి. పెన్సిల్లాగా చేసుకొని కుంకుమ, నుదుటున పెట్టుకునే కుంకుమ, గోరాజనము, కస్తూరి ఈ 3 కలిపి రోజు వాటర్ నీళ్ళతో మిక్స్ చేసి దానిమ్మ చెట్టు పుల్ల ఒకటి తీసుకొని పెన్సిల్లాగా చేసి రాగి రేకు మీద లేకపోతే వెండి రేకు పైన మీరు యంత్రాన్ని మీరు తయారు చేయండి. తయారు చేసి చాలా జాగ్రత్తగా చేయాలి. ఇది ఆషామాషిగా ఇది కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇది రాసేటప్పుడు మనసు చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చేయనిదు అంటే ఈ యంత్రం పూర్తి కానివ్వదు. తర్వాత చేద్దాం, ఇప్పుడు వచ్చే అమావాస్య చేద్దాం, వచ్చే పౌర్ణమి చేద్దాము, వీడియో యూట్యూబ్లో ఉంది కదా, లేకపోతే మనం బుక్లో రాసి పెట్టుకుంటూ నోట్బుక్లో రాసి పెట్టుకుంటూ ఉంటుంది కదా అని చెప్పి మైండ్ డైవర్ట్ చేస్తూ ఉంటుంది.
ఈ యంత్రాన్ని పూర్తి చేయనీదు మైండ్. ఈ యంత్రానికి అంత శక్తి ఉంది. మీరు శక్తివంతంగా పూజ చేసుకోండి. పూజ చేసి దైవ సంకల్పం, దైవనామం క్రీం కాళికాయే నమ అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ఈ యంత్రాన్ని మీరు తయారు చేసుకోండి. ముందుగా ఈ శ్రీ భద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియోలన్నీ కూడా మీకు చేరుతుంటాయి. మీరు సబ్స్క్రైబ్ లైక్ వస్తుంటే మేము ఇంకొక వీడియో చేస్తే బాగుండని చెప్పేసి మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంటుంది, ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఎందుకని ఇప్పుడు అడుగుతున్నారు, మంచిగానే ఉండి చేస్తామండి, మీరు చేసి మేము రాసుకుంటున్నాము, చేస్తున్నాము, ఉపయోగం మంత్రం కానీ యంత్రం కానీ మేము చేస్తున్నామండి. ఎవరు ఏమనుకున్నా కూడా మీరు చేసేది మీరు చేయండి అని అంటున్నారు పెద్దలు. ఎవరో తెలిసి తెలియక ఏదో చెడ్డ ఆలోచన, చెడ్డ బుద్ధి ఉండబోలు ఏదో రకరకాలుగా మాట్లాడుతుంటారు. అవన్నీ కాదు. మనం ఒక దారిలో పోతున్నాం, మనకు మంచి దారిలో పోతున్నాము, మీరు ఆపకండి, చేస్తూ ఉండండి. మాకు ఉపయోగపడుతుంది, మేము 10 మందికి ఉపయోగకరంగా ఉండి నలుగురికి చేసిస్తున్నాం అంటున్నారు చాలామంది కూడా. వాళ్ళ కోసమే నేను చెయ్యాలి. మీ వీడియోలు చూస్తున్నా, మేము చూసి మేము పుస్తకంలో రాసుకుంటున్నామని మేము చేస్తున్నామని అంటున్నారు కదా, వాళ్ళ కోసమైనా నేను చెయ్యాలి, వాళ్ళు వీడియో చేస్తాను. ఎందుకంటే నా మీద ఈ శ్రీ భద్రకాళి ఛానల్ మీద వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని మనం ఉంచుకోవటానికి. మీరు రాసిన తర్వాత రాగి రేకు, వెండి రేకు చెప్పాను, గోరాజనం, కుంకుమ, కస్తూరి మిక్స్ చేసి దానిమ్మ చెట్టు పొల పెనిచిలాగా చేసుకొని ఉత్తరముఖంగా లేదా తూర్పు ముఖంగా కూర్చొని కింద మీరు కూర్చుని ఆసనంకి ఏదైనా మీకు ఆసనం ఉంటే పర్వాలేదు, లేదంటే ఏదైనా ఒక ఎర్ర బట్ట కానీ లేకపోతే నల్ల బట్ట కానీ వేసుకొని కూర్చొని చేయండి. సాంబ్రాణ పొగ మొదలుపెట్టిన దగ్గర నుంచి అయిపోయే వరకు సాంబ్రాణ పొగ వస్తూనే ఉండాలి. ఒక నిమ్మకాయని కట్ చేయండి. కట్ చేసి ఆ పక్క ఈ పక్క ఒకటి పెట్టుకోండి, 2 పక్కలు పెట్టండి. ఒక కొబ్బరికాయ, ఒక అరడజను అరటిపళ్ళు, ఆకు వక్క, నైవేద్యం మీకు ఇష్టమైంది, విభూది, ఇవన్నీ పెట్టి ఈ యంత్రాన్ని పూజించండి. పూజించిన తర్వాత మీరు అమావాస్య రోజు కట్టుకుంటే పర్వాలేదు, లేదు అనుకుంటే 3 రోజులు పూజ చేసి 3వ రోజు సాయంత్రం కట్టుకోవచ్చు. అమావాస్య రోజు మాత్రమే తయారు చేయటం చాలా మంచిది. అమావాస్య రోజు తయారు చేసి మీరు 2 రోజులు పూజ చేసి కట్టుకోవచ్చు. లేదంటే మీరు ఆ రోజు సాయంత్రం ఆ టైంలోనే కట్టుకున్నా కూడా ఇంకా మంచిది. దీనికి ఉదయము సాయంత్రము 21 రోజు సాంబ్రాణ పొగ చూపించండి. ఈ యంత్రం కట్టుకున్న తర్వాత శ్మశానం దగ్గరకు కానీ, ఎవరైనా చనిపోయి ఉంటారు, బంధుమిత్రులు చనిపోయి ఫోన్ రాగానే వెళ్తుంటారు, అది కొంచెం ఆలోచించుకోండి. ఈ యంత్రం తీసి గ్లాసు తీసుకొని అందులో ఈ యంత్రం పెట్టి పైన బియ్యం పోసి పూజ గదిలో ఉంచి వెళ్ళండి. మీరు పోయి వచ్చిన తర్వాత స్నానం చేసి ఆ గ్లాసులో ఉన్న యంత్రాలను తాయితను తీసి మీరు కొంచెం పసుపు నీళ్ళు చల్లి సాంబ్రాణ పొగ చూపించి కట్టుకోండి. ఎందుకంటే చాలామంది మేము ఇచ్చిన తర్వాత అయ్యో మేము మర్చిపోయి అయ్యో అని అంటున్నారు. మేము అన్నిటికీ చెప్తానే ఉన్నాం, మీకు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా మేము కట్టి చెప్తున్నాం, ఇది ఇట్లా ఆడ బాగూడదు, ఇక్కడ బాగూడదు, జాగ్రత్త, ఒకవేళ పోవాల్సి వస్తే ఈ విధంగా చేసుకొని వెళ్ళమని. ఇక్కడ సరేనంటారు,
మళ్ళీ అక్కడ ఏదో ఒకటి జరిగేసరికి హడావుడి పోతాది, సహజంగా జరిగేది. ఎవరైనా మనం ఆపలేమనుకో, సమయంలో జరుగుతుంటాయి. అలాంటి టైంలో ఇవన్నీ గుర్తుకురావు, ఎవరికైనా జరుగుతుంటాయి. కాబట్టి మీరు ఒకసారి నిదానంగా ఆలోచించుకొని వీటిని తీసి పక్కన పెట్టి పోయించిన తర్వాత స్నానం చేసుకొని పసుపు నీళ్ళు చల్లి సాంబ్రాణి పొగేసి మళ్ళీ కట్టుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడు అలా యథావిధిగా మీరు సాంబ్రాణి పొగ వేస్తూ ఉండండి. ఇది ఈ యంత్రానికి సంబంధించిన విషయం. ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ వారాహీదేవి అయి నమః.